హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చేళ్ళండి అబ్బా. ఈ వ్లాగ్ వచ్చేసి 5 months అవుతుందండి. అంటే వరి పొలాలు ఊడుపుల టైంలో అనమాట. ఇప్పుడు వరి పొలాలు కొయ్యటం, గింజలు అమ్మేసేయటం, గడ్డి ఇంటికి తోలుకోవటం కూడా జరిగింది. కానీ నాకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు. అదన్నమాట. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నేనేనండి. ఇంతకీ ఆ సొదంతా మాకెందుకు అంటారా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందంటే, మా చిన్నోడికి నాన్న ఫోన్ చేసి, సాటర్డే రోజు అనుకుంటా, చిన్నోడా మీరు ఇటు రావచ్చు కదా, వ్యాన్ ఎలాగో వస్తుంది కదా, సండే ఇక్కడుండి మండే స్కూల్కి వెళ్తారు కదా అంటే, నేను రాను తాత, మాకు బోర్ కొడుతుంది అక్కడ అని చెప్పి అన్నాడు. బోర్ కొడతాం ఎందుకు, ఇక్కడ మేక పిల్లలు బుజ్జిముండ్లు ఉన్నాయి కదా అని చెప్పి నాన్న అన్నారు. మేకలు ఉన్నాయా అని చెప్పి వాడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు అనమాట. వాడికి కోళ్ళు, మేకలు, గేదెలు అంటే పిచ్చి. అవును అని చెప్పి నాన్న అనేసరికి ఇంకా అప్పటికప్పుడు అమ్మ మనం తాతాళ్ళ ఇంటికి వెళ్దామా అని చెప్పి అడిగాడు. మీ డాడీని అడగమ్మా, వెళ్దామంటే వెళ్దామని చెప్పి నేను అన్నాను. వాళ్ళ డాడీని అడిగితే వాళ్ళ డాడీ ఏమోలే చూద్దామన్నారు. ఇంకా నేను కూడా చాలా రోజులైంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, తీసుకువెళ్తారా అని చెప్పి అడిగాను. ఇంకా మేమిద్దరం అడిగేసరికి కాదనిలేక సర్లే వెళ్దాము అన్నారు. ఇంతలో నాన్న వాళ్ళు వస్తారా చెప్పండి అని చెప్పి వాళ్ళు ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నారనమాట. ఇంకా ఈయనేమో మార్నింగ్ పొలంలో మందు చల్లే పని ఉంది, మందు చల్లి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి అన్నారు. ఇంకా నాన్న వాళ్ళకైతే మేము వస్తామని చెప్పాము. ఇంకెలాగో మేము వస్తున్నాం కదా అని చెప్పి నాన్న వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ప్రతి ఇయర్ తోటలో గింజలు అయిపోయిన తర్వాత దేవునికి పెట్టుకుంటారండి. అయితే మా తమ్ముడు వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా, ఇంకా మేము ఎలాగో వస్తున్నాము, మేమన్నా ఉంటాంలే అని చెప్పి వాళ్ళు దేవుడికి పెట్టుకుందామని చెప్పి పురమాయించుకున్నారు. ఇంకా ఈయన మార్నింగ్ పొలంలో మందు చల్లి ఇంటికి వచ్చేసరికి అయితే 8:30, 9 అయ్యింది. ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేసరికి 10:30 అలా అయిందన్నమాట. ఇంకా మేము చింతలపూడిలో చిన్న చిన్న పనులు చూసుకుని వెళ్ళేసరికి అయితే ఆ టైం అయింది. ఇంకా అప్పుడైతే అసలు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చింతలపూడి దగ్గర నుంచి. ఇప్పుడైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇంకా ఈయనైతే ఎలా అన్నారంటే, నైట్ టైమే కాదు పగలు కూడా దెయ్యాలు తిరగు ఈ రోడ్లో అని చెప్పి సెటైర్స్ అనమాట. ఇంకా నేను పిల్లలు అయితే నవ్వుకోవటం. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు అయితే తోటలోకి వెళ్ళారంటే, ఇంకా మేము డైరెక్ట్గా తోటలోకి అయితే వెళ్తున్నాము. ఒకప్పుడు తోటలోకి వెళ్ళటానికి అసలు బండి వెళ్ళేది కాదండి, నడిసే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్గా బండి వెళ్తుందనమాట. ఇంకా మా తోట ఎంట్రన్స్లో తడుకుంటుందన్నమాట. ఆ తడికి తీసేసరికి వీళ్ళేమో బైక్ వేసుకుని తోటలోకి అయితే వెళ్ళిపోయారు. నేనేమో స్లోగా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇదేమో ఒక్క కొబ్బరి కదా, జీడి తోటలో ఉన్నారు నాన్న వాళ్ళు. ఈ తోట దాటి కొంచెం దూరం నడిచి వెళ్ళాలన్నమాట. నాన్న వాళ్ళ గేదెలు కూడా ఇక్కడే ఉంటాయి. ఎక్కువ శాతం నాన్న వాళ్ళ ఇంటి దగ్గర కంటే తోటలోనే టైం స్పెండ్ చేస్తారనమాట. మధ్యలో ఒక తోట ఉంటుందన్నాను కదా, అది మామిడి తోట. దాన్ని దాటుకుంటూ జీడి తోటలోకి వెళ్ళాలి. జీడి తోట కనిపిస్తుంది కదా, అదే జీడి తోట. వీళ్ళైతే ఎంట్రన్స్లో కూర్చుని ఉన్నారండి, మా పిల్లలు ఈయన. ఇంకెంతసేపటికి వచ్చేది అని చెప్పి అంటున్నారు. నన్ను వదిలేసి మీరు వచ్చేసారు కదా అని చెప్పి నేను అంటున్నాను. నాన్న వాళ్ళు ఈ తోటలోనే చివరిన ఉన్నారనమాట, బోర్ దగ్గర. ఇంకా మేము అక్కడికి వెళ్తున్నాము. మా చిన్నోడైతే ఫస్ట్ నేను వెళ్తానని చెప్పి ఉరుక్కుంటా వెళ్ళి వాడికి ఏమనిపించిందో ఇంకా వెనక్కి వచ్చేసాడు, డాడీ వాళ్ళతో పాటు వస్తానని. ఈ మొక్కలు చిన్నప్పుడు అలానే మా చిన్నప్పుడు మొక్కలు అయితే వేసాం, కానీ వీటికి వాటర్ పోయటానికి వాటర్ ఫెసిలిటీ అనేది లేదండి ఇక్కడ. పక్కన ఎవరి చేలోనో చెరువు ఉంటే ఆ చెరువులో నుంచి నీళ్లు తీసుకొచ్చి పోసి పెంచామండి, అమ్మ, నాన్న, నేను, తమ్ముడు. మా చిన్నప్పుడు ఇలా మొక్కలకి నీళ్లు పోసి పెంచాము అంటే మా పిల్లలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో తెలియదు కానీ ఈ తోటకి నాకు చాలా మంచి అనుబంధమే ఉంది అనిపిస్తుంది. ఈ తోట చుట్టూ కూడా గట్టు ఉంటుంది. తమ్ముడు, నాన్న అయితే ఈ తోటలో చాలా కష్టపడ్డారు. మొక్కలు పెరిగాక ఇంత నీట్గా కనిపిస్తుంది, కానీ ఇది తీసుకున్నప్పుడు మొక్కలు లేనప్పుడైతే ఇది పెద్ద అడవిలా ఉండేదన్నమాట. నాన్న, తమ్ముడు దీన్ని బాగు చేయటం కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా ఆ మాటకు వస్తే అమ్మ హెల్ప్ లేనిది ఏది కూడా జరిగేది కాదు. ఇంకా ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్తే పెద్ద స్టోరీయే అవుతుందన్నమాట. ఇంకా ఈ విషయాల గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా అమ్మ నాన్న అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మ దేవుని దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టింది.
ఎప్పుడు అయితే పాయసం పులగం ఇక్కడే పొయ్యి పెట్టి ప్రిపేర్ చేసి పెట్టిద్దండి. కాకపోతే అనుకోకుండా పురమాయించుకున్నారు కదా, ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది లేట్ అవుతుందని. అన్నీ రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా మేము కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటే కోడి నుంచి ఇంటికి వెళ్ళటమే లేట్ అండి. ఇంకా మేమందరం కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నాము. ఇంకా అమ్మ హారతి ఇచ్చింది, కోడినివ్వాలి. కోడికి పూజ కడదామనేసరికి నాన్న దాన్ని ఓడదీసి పక్కన పెట్టారంట. అది తోటంతా ఒక రౌండ్ తిప్పించిందనమాట. ఇంకా ఆ తర్వాత చివరికి ఎలాగైతేనే దొరికింది. కోడికి పూజ కడుతుంటే వీడియో తీస్తున్నా, ఇది వీడియో తీయకూడదు తీకో అని చెప్పి నాన్న అంటున్నారు. నేను పూజ కట్టేది మాత్రమే వీడియో తీస్తున్నాను నాన్న అని చెప్పి అన్నాను. ఇంకా పూజ కట్టడం అయిన తర్వాత దానికి నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టిన తర్వాత జడదా ఇవ్వడానికి టైం పడుతుంది కదా, త్వరగానే జడదా ఇచ్చింది. ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా నాన్న వాళ్ళు చూసుకున్నారు. ఇంకా పూజ అంతా పూర్తయిపోయిందండి. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. నాన్న దాని ప్రాసెస్ అంతా చూసుకుని వస్తానన్నారు. ఇంకా అమ్మ అయితే దేవుని దగ్గర అన్నీ సర్దుకుని ఇంకా మేకల్ని తీసుకుని బయలుదేరింది. ఇంకా మేము ఎదర తోటలోకి వచ్చాము. నాన్న వాళ్ళైతే అమ్మ నాన్న గేదెలకి నీళ్లు పెట్టి మేత వేసి వస్తాము, మీరు వెళ్ళండి అన్నారు. ఇంకా నేను పిల్లలు అయితే బైక్ మీద వచ్చేసామన్నమాట. ఇంకా నేను ఇంటికి వచ్చి వంట అది చేశానండి. వంట అయ్యి మేము భోజనం చేసేసరికి 1:30 అయింది. ఇంకా ఆ తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, డ్రింక్స్ కావాలన్నారు. ఇంకా మోక్షిత్ వెళ్ళి డ్రింక్ బాటిల్ అవి తీసుకొచ్చాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా మేక, ఆ మేక కోసమేనమాట మా చిన్నోడు వచ్చింది. ఇంక ఈవినింగ్ 5 కలా మేము రిటర్న్ అయితే అయిపోయాం. అబ్బా షేర్ చేయటం మర్చిపోవద్దు.